అందియబోతున్నాడు. గణేష్ గారు అందించారు. మొత్తానికి గోపి లేదంట, తీసుకొని పోతా. తీసుకొచ్చాం. చేతిలోనే ఉండాలా కాల్. చూస్తుంటే ఒక సెలబ్రిటీగా చూస్తుంటే నేనైతే ఇప్పుడు మనకు థ్యాంక్స్ అన్నయ్య. థ్యాంక్ యూ. నువ్వు అందరికన్నా ముట్టాయా? ముట్టాయి బ్రో. ఎంత ఎంతసేపులు ఉంటారో చూడబోతు మాడేపోతా. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నువ్వు మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. 10 రూపాయలవి బిస్కెట్లు తీసుకున్నాం. ఒకటి 2 రూపాయలు 5 వచ్చినాయి. ఒకటి కింద పడిపోవడం జరిగింది. సమీర్ వచ్చేసి ఆ ఒక్క బిస్కెట్ని ఆవుకు పెట్టాడు. ఆ పిల్లగాని బర్త్డే. మన 10 రూపాయలు ఫ్రూటీ కూడా తీసుకున్నాను. మన ఉడిపి హోటల్ కాడ తీసుకున్నాను. అక్కడ తీయలేకపోయా వీడియో, ఇట్లా పోతున్నా. ఇక్కడ తీద్దాం, ఈ రెండింటి కూడా చెప్దామని. ఈ రెండు వచ్చేసి 20 రూపాయలు. ఇప్పుడు తేరు మైదానంకి వెళ్ళబోతున్నా వీడియో తీయడానికి. చిన్న నీ పేరు ఏం పేరు? మొహమ్మద్. నీ పేరు చిన్న? ఫరాన్. మొహమ్మద్, ఏం చేస్తుంటావు నువ్వు? ఏం చదువుతున్నావు? 6th. నువ్వు ఫరాన్? 4th. నువ్వు పెద్దగా నాకు ఏమేద్దాం అనుకుంటున్నావు మొహమ్మద్? నేనా? డాక్టర్. నువ్వు ఫరాన్? పోలీస్. ఇద్దరు సమాజానికి సేవ చేసేవే సెలెక్ట్ చేసుకుండ్రు. నువ్వు నన్ను ఎక్కడ చూసినావు? ఇన్స్టాగ్రామ్లో. ఎందుకు కలుద్దాం అనుకున్నావు? రీల్ తీయనిక. సమోసా 20 రూపాయలు అవి. 20 రూపాయలు అది. సమోసా పెద్దవా చిన్నవా? పెద్దది. చిన్న, ఒకవేళ నువ్వు గెలిస్తే 30 రూపాయలు అవి ఏమిస్తా అనుకుంటున్నావు? 50 రూపాయలు అవి. ఒకవేళ నువ్వు గెలిస్తే, ముగ్గురిట్లో ఎవరైనా గెలవచ్చు. ఒకవేళ నీకు 50 రూపాయలు నువ్వు గెలిచినావు అనుకో, నీకు ఏమిస్తా అనుకుంటున్నావు? కట్లెస్ మరియు సమోసా. గోబీ? గోబీ లేదంట. ఇంకా 50 రూపాయలకి టిఫిన్ వస్తుంది, టిఫిన్ చేపిస్తాను. మొహమ్మద్, నీకు 10 రూపాయలు ఫ్రూట్ ఇస్తా. గేమ్ వదిలేసి వెళ్తావా? వదలను. ఎందుకు? ఒకవేళ మొహమ్మద్, నీకు ఫ్రూట్ ఇస్తా 10 రూపాయలు, అది వదిలేసి వెళ్తావా? నీకు 50 రూపాయలు కొట్టే అవకాశం కూడా ఉంది ఈ గేమ్లో. మళ్ళీ ఎట్లా వదిలేసి వెళ్తావా? 10 రూపాయలు ఫ్రూటీ తీసుకుంటావు, అదే ఫ్రూటీ తీసుకుంటావా? 10 రూపాయలు అది వదిలేసి వెళ్ళాలి. లేకపోతే లేదన్నా నాకు 50 వచ్చే అవకాశం ఉంది అని ఉంటావా? 50 వచ్చే అవకాశం ఉంది అనుకుంటున్నా. నీ ఇష్టం, మళ్ళీ రాకపోతే ఫీల్ కావద్దు. అలాగే. చిన్న, ఎట్లా మరి? 50 రూపాయలు రావచ్చు, 20 రూపాయలు రావచ్చు, 30 రూపాయలు రావచ్చు. మళ్ళీ ఎట్లా వదిలేసి వెళ్తావా? ఒకవేళ రాకపోయింది అనుకో, 3 రాకపోయినాయి అనుకో, ఇంటికి పంపిస్తా. ఇట్లా ఏమి ఇవ్వకుండా మళ్ళీ ఇంటికాడికి పోయి రాత్రి అన్న గుర్తు చేసుకోకూడదు. మళ్ళీ ఎట్లా తీసుకొని పోతావా ఫ్రూటీ? మళ్ళీ ఒక్క డీప్గా ఆలోచించు. తీసుకొని పోతా. తీసుకొచ్చాం. ఈ పిల్లగానికి ఫ్రూట్ ఇచ్చాం. ఈ పిల్లగాని పేరు వచ్చేసి ఫరాన్. మంచి ముందు జాగ్రత్త ఆలోచించావు, కానీ నీకు రాకపోయి ఉండొచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి వస్తే నువ్వు గెలుస్తుంటివి, రాకపోయి అంటే ఇబ్బంది అవుతుండే. కాబట్టి నువ్వు ఆ 10 రూపాయలు ఫ్రూట్ తీసుకున్నావు. హ్యాపీయా? హ్యాపీ. ఇప్పుడే కొత్త ఎంట్రన్స్ వచ్చింది. చిన్న, నీ పేరు ఏం పేరు? ఇమ్రాన్. సమీర్ తమ్ముడు. అవును. నువ్వు ఏం చదువుతున్నావు? 8th క్లాస్. ఇప్పుడు 4th క్లాసు, 7th క్లాసు, 8th క్లాస్ ఫ్రెండ్స్ ఎట్లా అయినారు? ఫుల్ ఎంజాయ్గా. అదే ఎట్లా పరిచయం వీళ్ళిద్దరు? ఒకప్పుడు చదివినప్పుడు. ఒకే స్కూలా? అవు. అట్లా పరిచయమా? అవును. ఏమైనా ఆటలు ఆడుతుంటారా బయట? ఆడతాం. ఏం ఆటలు ఆడతారు? ఖోఖో, కబడ్డీ. ఖోఖో, కబడ్డీ. అవును. గేమ్ వచ్చేసి ఇలా ఒంటి కాలుతో ఇలా పట్టుకొని నిలబడాలి. ఎవరు ఎక్కువసేపు నిలబడతారు. ఒకవేళ చెయ్యి కానీ చెయ్యి వదలకూడదు, కాలు కిందికి పోకూడదు. అంటే ఇప్పుడు నేను చూపిస్తా చూడండి. ఇప్పుడు చేతి చేసిన అనుకోండి, అవుట్. చేతిలోనే ఉండాలా కాల్. గణేష్తో మాట్లాడదాం. మీరు ఏం చేస్తుంటారు? నాది డిగ్రీ అయిపోయిందని ఇప్పటికైతే ఫ్రీగానే ఉన్నా. అప్పుడప్పుడు రోడ్ల పైన చూస్తుంటే ఒక సెలబ్రిటీగా చూస్తుంటే నేనైతే
ఇప్పుడు మనకు చాలా పరిచయం అయిన చాలా సంతోషం. మీరు ఫ్రీగా ఉన్నప్పుడు ఏం చేస్తుంటారు? ఫ్రీగా ఉన్నప్పుడు ఖాళీగా ఫ్రెండ్స్ ఏమైనా తిరుగుతా అంతే. మీ ఒక ఇద్దరు ఫ్రెండ్స్ పేరు చెప్పండి. లేదా ముందర గౌడు కిషోర్ గాడు ఈడు అశోక్ గాడు ఎప్పుడు కలిసి ఉంటారు? ఎప్పుడు కలిసి ఉంటాం. మరి గేమ్ ఆడుతావా అన్న? ఇప్పుడు ఆడతా. 50 రూపీస్ వరకు రావచ్చు. లేపుచినా ఎంతసేపులు ఉంటారో చూడబోతున్నా. ఓకేనా, ఉంటామన్నా. లెగ్ చేంజ్ చేయొచ్చా మధ్యలో? లేదా? ఓకే. అవుట్. ఇది ఈడ పట్టుకున్నాడు అన్న. మీరు దించండి, దించండి అన్న, దించండి, నిజంగా దించండి. ఇమ్రాన్ 30 రూపాయలు ఇస్తాం. మీరు ముగ్గురు ఇట్లా ఎవరైనా రెడీగా ఉన్నారా వదిలి వెళ్ళడానికి? నేను లేనన్నా. ఇద్దరు వెళ్తారా? సరే, సమీర్ అడిగాడు. 30 రూపాయలు సమీర్కి ఇవ్వబోతున్నా. ఇంకొక 10 రూపాయలు ఆ పిల్లగానికి వెళ్తాయి కాబట్టి 40. 20 ఇవ్వాలి. ఆ పిల్లగాడు కొద్దిగా లేట్ వచ్చాడు కాబట్టి 10 వస్తాయి. అందియబోతున్నాడు. గణేష్ గారు అందించారు. మొత్తానికి 30-20 అన్నదమ్ములకి వెళ్ళాయి. అలా 50 రూపాయలకి ఏం తీసుకుందాం అనుకుంటున్నావు? క్యాష్ తీసుకుందాం అనుకుంటున్నా, లేకుంటే 50 రూపాయల బజ్జీలా, లేకుంటే 50 రూపాయల గోబియా? 50 రూపాయలకి క్యాష్ తీసుకుందాం అనుకుంటున్నా. అంటే ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, 80 రూపాయలు. ఒకవేళ నువ్వు అన్నా మీరు ఓడిపోతే ఏమి ఇయ్యకుండా పంపించే ఆస్కారం కూడా ఉంది. రెడీయా? రెడీ. రెడీ. గెలిస్తే 80 రూపాయలు. ఓకే. నువ్వు గెలిస్తే 50 రూపాయలు. ఓకే అన్న. నువ్వు లేట్ వచ్చినావు కాబట్టి ఓకే ఓకే. నుంచి లైట్ కూడా పడవచ్చు, అక్కడ పడుతుంది. అట్లనే ఉండాలా. కాలు దించారనుకో అవుట్. రెడీ, స్టార్ట్. అయిపోయింది. ఇంకా ఒక చెయ్యి శివశంకర్. పాయింట్ కూడా పట్టుకోకూడదు, ఆ పిల్లవాడు పట్టుకున్నట. అలా పోతారా? మళ్ళా వదిలేస్తా. 50 రూపాయలు ఇస్తా. ఇద్దరిట్లా ఎవరైనా. శివశంకర్ పోతావా? అన్న అట్లా చూడకూడదు ఇక వెనకిలా, అక్కడే. అన్న కాలు చూడండి అన్న. అన్న చూడండి పడతారేమో. అన్న చూడకూడదు, వెనకిలికి చూడకూడదు. అన్న మీరు ఏం చెప్పొద్దు అన్న. అన్న చెప్పొద్దు అన్న, ప్లీజ్ అన్న. అది చూడకూడదు అన్న. గణేష్ అన్న ఏం చల్లుతా అనుకుంటున్నావు? ఏం చల్లుతా అనుకుంటున్నావు చెప్పాలన్నా. నేనేం చెప్పినా? వర్షం పడినా ఏం కళ్ళకూడదు అని చెప్పిన. బిస్కెట్ పడ ఏమన్నా అన్నా అని చెప్పిన నేను. కొద్దిగా కంట్రోల్ చేసుకో గణేష్ అన్న. వీడియో అన్న వస్తుంది నువ్వు మంచిగా ఉంటే. నువ్వే ఓడిపోయేటట్టున్నావు. నేనేం చెప్పినా? లైట్ పడినా కూడా ఏం కాదన్న. అలా కళ్ళకూడదు ఏమైనా. రావని కాదు, నువ్వేం చెప్పినావు మాట మీద అంటే మాట. అలా అలా చెప్పేది నా నువ్వు. అలా ఆన్ చేయాలి, ఆన్ చేయనా? నువ్వు దించినావు అన్న, నేనేం చెప్పు. ఆన్ చేయనా అన్న? గణేష్ అన్న ఓడిపోయినావు. ఓకే. నువ్వు ఫ్రూటీలు బిస్కెట్ పడితే అయితే మళ్ళీ ఓడిపోరా? నేనేం చెప్పిన? వర్షం అన్నా లైట్లు పడినా ఏమైనా అరిచినా అని చెప్పిన. వేరే కూడా అయినా కూడా అని చెప్పిన. కావాలంటే చెక్ చేసుకోండి. అవ్వా బా, నువ్వు బిస్కెట్ పడితే నేను అవ్వా అన్న. నేనేం చెప్పిన? తప్పులేదు, ఇట్లా మోసం నువ్వు. వల్ల చల్లరాదు. నేను చెప్పినా ఆడాలా? అవు 100 6 మొత్తమైనా
ఓడిపోయినా ఒప్పుకుంటా ఓడిపోయినా. ఓడిపోయినా అని ఒప్పుకున్నదానికి అన్నకు 30 రూపాయల గిఫ్ట్ రాబోతుంది. ఈడ పిల్లగానికి 50 రూపాయల గిఫ్ట్. నీకు అమౌంట్ ఆన్లైన్లో ముట్టాయా? ముట్టాయి బ్రో. ఎంత ముట్టినాయా? 30 రూపాయలు. హ్యాపీ? హ్యాపీ. నీకు 50 రూపీస్ ఇస్తా అన్న, రెడీయా? రెడీ అన్న. అన్న గెలిస్తే 80 అని చెప్పిన, నీకు 50 అని చెప్పా. కాబట్టి 50 ఏం తీసుకుంటావు? పైసలు తీసుకుంటావా నువ్వు కూడా, లేకుంటే ఏమన్నా తింటావా? క్యాష్. క్యాష్. ఓకే, ఇది ఫ్రెండ్స్, మనకు చాలామంది వెనకల సపోర్ట్గా ఉన్నారు, వాళ్ళందరినీ చూపించలేకపోతున్నా. చిరానికి 50 రూపాయలు ఇస్తా అన్నా కదా, అవునా? సారీ ఇచ్చిన 30 రూపాయలు ఇస్తున్నా. ఓకే అన్న. ఓకే అంటా అనుకున్నావా? థ్యాంక్స్ అన్నయ్య. థ్యాంక్ యూ. నువ్వు అందరికన్నా ఎర్లీగా రా, అర్థమైందే? ఓకే అన్న. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, గుడ్ నైట్ ఫ్రెండ్స్.